అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆకాశంలో మరి కాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూపర్ మూన్ దర్శనం ఇవ్వనున్నాడు. ఇవాళ కనిపించే చంద్రుడు మళ్ళీ 2042 వరకు ఇంత దగ్గరగా ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చంద్రుడు భూమికి అత్యంత సమీపానికి రానున్నాడు. సాధారణంగా కనిపించేదానికంటే 14% పెద్దగా 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తాడు. ఆకాశంలో మరి కాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూపర్ మూన్ దర్శనం ఇవ్వనున్నాడు. ఇవాళ కనిపించే చంద్రుడు మళ్ళీ 2042 సంవత్సరం వరకు ఇంత దగ్గరగా ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చంద్రుడు భూమికి అత్యంత సమీపానికి రానున్నాడు. సాధారణంగా కనిపించే దానికంటే 14% పెద్దగా 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తాడు ఇవాల్టి చంద్రుడు. ఆకాశంలో మరి కాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూపర్ మూన్ దర్శనం ఇవ్వనున్నాడు. ఇవాళ కనిపించే చంద్రుడు మళ్ళీ 2042 వరకు ఇంత దగ్గరగా ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చంద్రుడు భూమికి అత్యంత సమీపానికి రానున్నాడు. సాధారణంగా కనిపించేదానికంటే 14% పెద్దగా 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తుంది ఇవాల్టి చంద్రుడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ శివ. మరి కాసేపట్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూపర్ మూన్ దర్శనం దేశవ్యాప్తంగా కూడా ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళ కనిపించే చంద్రుడు మళ్ళీ దాదాపుగా 2042 వరకు కూడా ఇంత దగ్గరగా ఇంత పెద్దగా కనిపించడాన్ని ఖగోళ శాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చంద్రుడు భూమికి అత్యంత సమీపానికి రానున్నట్లు తెలుస్తా ఉంది. సాధారణంగా కనిపించే దానికంటే కూడా దాదాపు 14% పైగా పెద్దగా 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తాడని ఇప్పటికే ఖగోళ శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. దీంతో ఈ ఆవిష్కృతాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నట్లు ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఈ ఆవిష్కృతం కానుంది కనుక ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద చంద్రుడిని అంటే గతంలో మనం చూసుకుంటే చంద్రుడు అంటే ఒక సైజ్ గా ఉండే అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదానికంటే కూడా ఇంకా దాదాపు ఒక 30% పెద్దగా మెరుస్తూ ఒక కాంతివంతంగా కూడా మెరుస్తూ చంద్రుడు ఆకాశంలో ఆవిష్కృతం కానట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి చాలా మంది కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. అంటే దీంట్లో చాలా కారణాలు ఉన్నాయని కూడా మరో పక్క ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. భూమి, చంద్రుడు, ఇతర నక్షత్రాలు కూడా కొంత చంద్రుడి చుట్టూ ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రుడు కొంత పెద్దగా కనిపిస్తాడు, చాలా కాంతివంతంగా కూడా కనిపిస్తాడని కూడా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దృశ్యం దాదాపు మళ్ళీ 2042 వరకు కూడా కనిపించే పరిస్థితి ఉంటుంది. అందుకనే ఇవాళ దీన్ని చంద్రుడిని ఆసక్తిగా చూడడం కోసం కూడా ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే
అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.